చాయ్ బాసాలు కూడా ఎండలు ఎక్కువైపోయినాయండి. అందుకేనేమో పిల్లలు కింద ఎవరైనా తింటుంటే అడుగుతున్నారు ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్ అని. కూల్ డ్రింక్స్ తలేదు కానీ కొంచెం బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చినారు. అవి 10 రూపీస్వి, 20 రూపీస్వి అండి. ఎప్పుడైనా ఎవరైనా తింటుంటే అడిగితే 2 డేస్కి ఒకసారైనా ఇవ్వచ్చు అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దానికోసం టెంపరేచర్ మొత్తం లో చేసేసారు. ఇంకా నేను చూసుకోలేదు, ఈ మెంతి కూర మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోయింది. అలా అని కుళ్ళిపోలేదు, దాన్ని ఫ్రెష్గా ఉన్నది తీసేసి ఎండబెట్టుకున్నాను. ఎండిపోయిన తర్వాత కూడా వాడుకోవచ్చని. ఇంకా ఈ తోటకూర ఇదే కొయిటాకు, దీన్ని కొంచెం వాటర్ వేసేసి కొన్ని కందిపప్పు కానీ శనగపప్పు కానీ వేసి ఉడకబెట్టి నీళ్ళన్నీ వంపుకోవాలి గట్టిగా మొత్తం. దాన్ని ఒత్తుడాకు అంటారండి రాయలసీమలో. రాయలసీమలో అని కాదు, మా అమ్మ చేస్తుంది ఈ మెథడ్లో. మా అత్తమ్మ ఇలా చేయరు. ఇలా మా అత్తమ్మ అయితే ఇలా ఆయిల్లో జస్ట్ డైరెక్ట్ ఫ్రై చేసేసి ఉప్పు, కారం, పసుపు ఇలాంటివన్నీ మసాలాలు వేసుకుంటుంది. మా అమ్మ మాత్రం ఈ మెథడ్లో చేస్తుంది. ఎవరికైనా ఇలా చేయడం తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇలా ఫ్రై చేసేసి పప్పుల పొడి, ఈ పప్పుల పొడి మాత్రం పప్పులు, కొబ్బరి, తెల్లవాయలు వేసేసి మిక్సీ పట్టుకోవడం.